హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ వెంకట్రమణ కిచెన్. ఈరోజు నేను మటన్ గోంగూర చేయబోతున్నా. సందా స్పెషల్ అనమాట ఇది. ఫస్ట్ మీడియం సైజు గోంగూర కట్ట తీసుకొని ఇలా ఆకులన్నీ కోసేసుకొని శుభ్రం కడిగి ఇలా ఒక గిన్నెలో పెట్టుకున్నాను అనమాట. దీంట్లో కావాల్సిన 2 పెద్ద ఉల్లిపాయలు, 2 పచ్చిమిరకాయలు, 2 మీడియం సైజు టమాటాలు, ఈ 1/2 కిలో మటన్ తీసుకున్నాను అనమాట. ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని శుభ్రం కడుక్కొని పెట్టుకున్నాం. ఫస్ట్ అయితే గోంగూర పొయ్యి మీద పెట్టి ఉడికిద్దాం. మీద పెట్టేసాం గోంగూర. దీంట్లో కొంచెం వాటర్ పోసుకోవాలన్నమాట, 1/2 గ్లాసు. ఇది ఉడికేసేసరికి మసాలా రెడీ చేసుకుందాం. ఉడికింది, ఇంకొంచెం ఉడకాలి. ఇలా చూసారుగా ఎంత చక్కగా ఉడికిందో. ఇంకొంచెం 10 నిమిషాలు ఉడకాలి. గోంగూర అయితే ఉడికిపోయింది. దీన్ని ఇట్లా పక్కన పెట్టుకున్నాం. ఇట్లా నలిపి ఈ విధంగా నలిపి పక్కన పెట్టుకున్నాం. ఇది కొండ గోంగూర అనమాట. కొండ గోంగూర అని వేసుకోవచ్చు, తెల్ల గోంగూర అని వేసుకోవచ్చు. ఏది వేసుకున్నా చాలా రుచిగా ఉంటుంది అనమాట మటన్ గోంగూర. దీన్ని పక్కన పెడదాం. స్టవ్ ఆఫ్ చేసి 1 కప్పు నూనె, కూరలో సరిపడినంత, 10 నిమిషాల దాకా ఆయిల్ వేసాము. ఆయిల్ ఎక్కిన తర్వాత కచ్చా పచ్చి దంచుకున్న ఎల్లిపాయ అల్లం పేస్టు. ఫస్ట్ ఇది ఎర్రగా వేగాలి. కొంచెం చిట్టుకుడు మెంతి పొడి అనమాట. ఇంకో అయినా వేసుకోవచ్చు, మెంతి పొడి అయినా వేసుకోవచ్చు. నేను మెంతి పొడి వేస్తా. కొంచెం కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు. ఇవి కొంచెం ఎర్రగా ఉడకాలన్నమాట. ఉడికిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకుని శుభ్రం కడిగిన మటన్ ముక్కలు వేసుకోవాలి. ఇలా ఈ విధంగా వేసుకొని టమాటా ముక్కలు కూడా వేసుకొని కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకున్నాం కదా. కొంచెం సేపు ఉడుకుతుంది. రుచికి సరిపడిన 2 చెంచాలు గల్లుప్పు, సాల్ట్ అయినా వేసుకోవచ్చు, గల్లుప్పు అయినా వేసుకోవచ్చు. 1 చెంచా పసుపు వేసుకున్నాక ఇలా కొంచెంసేపు ఉడికించాలి మూత పెట్టి. ఇలా ఒకసారి కలదిప్పుకోవాలి. ఈ నీళ్ళన్నీ ఎనికిన తర్వాత కారం వేసుకొని గరం మసాలా వేసుకోవాలి. కొంచెం ఉడకాలి. 5 నిమిషాలు ఉడికితే నీళ్ళన్నీ ఇనికితే ఇప్పుడు బాగుంటుంది. ఉడికింది. 1 స్పూను గరం మసాలా అన్నమాట. ఇది వేసిన తర్వాత ఒక 2 చెంచాలు కారం వేస్తాం, 2 స్పూన్లు. ఎందుకంటే పచ్చిమిరపకాయలు ముక్కలు వేసాం కాబట్టి మంటగా ఉంటుంది. కొంచెం వేసిన తర్వాత ఇలా పెట్టి కొంచెం వాటర్, 1/2 గ్లాసు వాటర్. ఇలా తిప్పి కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఖచ్చితంగా 10 నిమిషాలు. దీని మీద మూత పెట్టి ఉడికిద్దాం. ఉడికిందేమో చూద్దాం.
చక్కగా ఉడికిపోయింది. దీంట్లో ఒక స్పూను ధనియాల పొడి అనమాట, స్పూన్ ఇవ్వాలి, వేసుకొని ఇలా తిప్పుకోవాలి. ఇంకొంచెం ఉడకాలి. రెడీ అయిపోయింది. దీంట్లో కొత్తిమీర, పుదీనాకు చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. చూసారా, గ్రేవీ కూడా చిక్కగా వచ్చింది. మటన్ గోంగూర రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నం వేసుకొని తింటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఇది చిన్నప్పుడు మా అమ్మ తెగ చేసేది. ఇట్లా మా తోటలో గోంగూర వేసేది, చెరలో తీసుకొచ్చి చేస్తూ ఉండేది. గోంగూర పచ్చడి, గోంగూర మటను, గోంగూర పులిహోర, గోంగూర ఉప్పు గోంగూర అవన్నీ చేస్తూ ఉండేది అనమాట మా అమ్మ. నిలవ పచ్చళ్ళు కూడా పెట్టేది. ఇది చూసారుగా ఎంత గ్రేవీ కూడా చిక్కగా ఉందో. కూర అయితే ఇంకా రెడీ, దగ్గర పడిపోయింది. ఇక దించేద్దాం. స్టవ్ ఆఫ్ చేసి దించేద్దాం. ఉప్పు కూడా ఉప్పు జరిపిందని చూద్దాం. సూపర్గా ఉంది. స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇంకా కూర అయితే దగ్గర పడుతుంది. చూసారుగా కూర చక్కగా రెడీ అయిపోయింది. 1/2 కిలో మటన్లోకి మీడియం సైజు గోంగూర కట్ట, అంతకన్నా ఎక్కువ వేసినా కూడా సేదు వచ్చేసిద్ది అనమాట. ఈ విధంగా చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. ఇది అన్నంలోకి, చపాతీల్లోకి, దోశల్లోకి, పుల్కాల్లోకి చాలా బాగుంటుంది. అలా పలవలో కూడా వేసుకొని తింటే బాగుంటుంది. మీకు నచ్చితే నాకు ఒకసారి సపోర్ట్ చేయండి, లైక్ కొట్టండి. బాయ్. ఎంత చక్కగా ఉందో చూసారుగా కూర.